సాయంకాలం వరకు ప్రతి వారిని రక్షించుటకు యేసు ప్రభుల వారు సిద్ధపడి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించండి. యేసు ప్రభువును నమ్మితే మోక్షం ఉన్నది. యేసు ప్రభువును నమ్మితే పరలోకం ఉన్నది. యేసు ప్రభువును నమ్మితే నిత్యరాజ్యములో ఉండటానికి స్థానం ఉన్నది. అయితే చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మా తెల్లల దేవుడని, నల్లల దేవుడని, ఫలాని కులానికి ఫలాని మతానికి దేవుడని తలంచుతున్నారు. అదంతా జీరో, అదంతా సున్నం, అదంతా ఉత్తది. అలా నమ్మటము, అలా వినటము అదంతా వ్యర్థము. అయితే యేసు ప్రభుల వారు ఫలాని కులానికి ఫలాని మతానికి ఫలాని జాతికి ఫలాని రంగుకు యేసు ప్రభుల వారు దేవుడు కాదు. ఆయన సర్వలోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమంటున్నాడు. ఆయన ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ సెలవిస్తున్నది. మానవుడు పుట్టినది మొదలుకొని, ఇదిగో చిన్నవారు మొదలుకొని వృద్ధాపం వరకు ప్రతి మానవుడుగా పాపములు చేసి పాపానికి దాసులైపోతున్నారు. పాపములో జీవిస్తూ ఉన్నారు. పాపము కోసం పరుగులు తీస్తూ ఉన్నారు. పాపములో